మార్కెట్ ఇక్కడికి వెళ్ళి రావాలి, 47,000 టచ్ చేసి రివర్సల్ రావాలి. ఓకే, 46,500 మన ఎంట్రీ వచ్చి 200, స్టాప్ లాస్ వచ్చి 185, ఓన్లీ 15 పాయింట్స్. ఓకే, 180 పెట్టుకోండి. ఈ స్వింగ్ లో ఉంటుంది ఒక 2 పాయింట్స్ బఫర్తో. మనం ఇక్కడ కూడా ఎంటర్ అవ్వచ్చు, బట్ సేఫ్ సైడ్ కోసం 20 పాయింట్స్ అబోవ్ ఇది మూవ్ అనేది క్యాప్చర్ కంప్లీట్ అయితే క్లియర్ డెసిషన్ వస్తుంది. అందుకోసమని వన్స్ ఈ 47,000 టచ్ అవ్వగానే రివర్సల్ అనేది జరిగే ఛాన్స్ ఉంది. రెసిస్టెన్స్ లెవెల్స్ ఇవంతా కూడా మేజర్ రెసిస్టెన్స్ ఇది 4750, 47 అది. ఇక్కడ కాసేపు రేంజింగ్ జరిగే ఛాన్స్ ఉంది. ఆఫ్టర్ రేంజింగ్ బ్రేక్అవుట్స్ తర్వాత మనకు క్లారిటీ వస్తుంది, డైరెక్షన్ అనేది మూవ్ తెలుస్తుంది. ఓకే ఎవ్రీవన్, అర్థమైందండి? అండర్స్టూడ్? You trade 46,500. Entry at 200. Okay, entry executed. అలా ఇది రివర్సల్ వస్తుంది. ఈ 46,900 ఈ టచ్ అవ్వాలి, ఇది వెయిట్ చేయాలి, ఇక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉంది. 46,900 సారీ 47,000. వన్స్ ఈ లెవెల్ దగ్గర సస్టైన్ అయితేనే మనకి ఇక్కడ స్టాప్ లాస్ అనేది స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయండి. అగైన్ మళ్ళీ పీ మూవ్ వచ్చినప్పుడు రీఎంట్రీ అయితే ప్లాన్ చేస్తాము. స్టాప్ లాస్ అనేది స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయండి, ఎందుకంటే ఇక్కడ రేంజింగ్ మార్కెట్లో మనకు ఎస్ఎల్స్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మెయింటైన్ యువర్ స్టాప్ లాస్.
ప్రీమియంలో వస్తుందా శేఖర్? చంద్రశేఖర్ ప్రీమియంలో వస్తుందా? ఎందులో వస్తుంది? డబ్ల్యూ. ఓకే. ఓకే, 30 పాయింట్స్ వస్తే 30 పాయింట్స్ బుక్ చేసుకోండి. ఆ తర్వాత 50 పాయింట్స్ బుక్ చేసుకునే వాళ్ళు బుక్ చేసుకోండి. స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. నేను ఒక్క 5 మినిట్స్ మళ్ళీ వస్తానండి. ఐ విల్ బి బ్యాక్ ఇన్ 5 మినిట్స్. బిఫోర్ దట్ ఇది అబ్జర్వ్ చేయండి. స్టాప్ లాస్ అనేది స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయండి.
ఓకే, ఐఎమ్ బ్యాక్. మూవ్ అనేది ఆగిపోయింది. అందరూ ప్రైజెస్ అనేది కాస్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నో లాస్ నో గెయిన్లో ఉంటాము. $15 points ఫ్రమ్ అవర్ ఎంట్రీ. ఓకే, కాస్ట్ మెయింటైన్ చేయండి. అప్ మూవ్ అనేది చాలా ఉంది, మనకి పిఈ సైడ్ మూవ్ ఉంది. 20 points, 25 points. ఓకే, రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంది. బుక్ చేసుకునే వాళ్ళు బుక్ చేసుకోండి. వెయిట్ చేసే వాళ్ళు వెయిట్ చేయండి. కాస్ట్ మెయింటైన్ చేయండి, లేకపోతే 10 points అబవ్ పెట్టి కాస్ట్ మెయింటైన్ చేయండి. 30 points బుక్డ్. క్లియర్లీ 30 points అనేది క్లియర్ కట్గా అవర్ టార్గెట్ ఈస్, టుడేస్ టార్గెట్ ఈస్ ఫినిష్. డైలీ ఇలాంటి ట్రేడ్స్ కావాలనుకునే వాళ్ళు ప్రీమియంలో జాయిన్ అయిపోండి. ఆల్రెడీ గ్రూప్లో మెన్షన్ చేసాం, దిస్ ఈస్ ద లాస్ట్ ట్రేడ్ ఫర్ లైవ్. ఓకే, 30 points క్లియర్ కట్గా బుక్డ్. 30 points. కాస్ట్ మెయింటైన్ చేసే వాళ్ళు కాస్ట్ మెయింటైన్ చేయండి. బుక్ చేసుకునే వాళ్ళు బుక్ చేసుకోండి. ఓకే, ఎవ్రీ డే అవర్ టార్గెట్స్ అచీవ్డ్. ఇది 22nd డే. ఎవ్రీ డే మన టార్గెట్స్ అనేది క్లియర్ కట్గా బుక్ అవుతున్నాయి. ఓకే, ఇక్కడ సపోర్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, సపోర్ట్ ప్లాన్ వస్తుంది. ఆల్మోస్ట్ కవర్ చేసుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి. అందులో వివ్యాప్ కూడా వచ్చింది, రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మినిమం ఈఎంఏ 15 వరకు, అంటే 215 వరకు ఇది పెట్టుకోండి. ట్రైలింగ్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి, లేకుంటే బుక్ చేసేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ ఫ్రీగా ఉండాలనుకుంటే బుక్ చేసుకోండి. వెయిట్ ఫర్ అవర్ 50 points వరకు వెయిట్ చేస్తాం. సేఫ్ ట్రేడర్స్ హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ అన్న క్లోజ్ చేసుకొని మిగతాది వెయిట్ చేయండి. వన్స్ వివ్యాప్ క్రాస్ అయిందంటే ఎక్సలెంట్ మూవ్ ఉంటుంది అప్పర్ సైడ్ అగైన్. ఈ జోన్ అనేది సపోర్ట్ జోన్, రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, ఎంతమంది బుక్ చేసుకున్నారు? బుక్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ షేర్ యువర్ స్క్రీన్ షాట్స్. మనం హర్రీ ట్రేడ్స్ ఏం చేయలేదు, ప్లెజెంట్ ట్రేడ్స్ చేసాం, పీస్ఫుల్ ట్రేడ్ చేసాం, క్లియర్ కట్గా హ్యాపీ ట్రేడ్ చేసాం. ఎనీవన్ బుక్ చేసుకున్న వాళ్ళు ఒక స్క్రీన్ షాట్ మెన్షన్ చేయండి గ్రూప్లో. ఎవరు బుక్ చేసుకోలేదా? బుక్ చేసుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ మెన్షన్ చేయండి. లైవ్ ఇచ్చి వేస్ట్ అండి. ఓకే, 30 points ఈ ట్రేడ్ కంప్లీటెడ్. నేను లైవ్ కూడా క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండి. ఇలాంటి లైవ్ మీకు డైలీ నాతో పాటు ట్రేడ్ చేయాలనుకునే వాళ్ళు ప్రీమియం గ్రూప్ జాయిన్ అవ్వండి. ఓకే, డీటెయిల్స్ అన్నీ టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది, జస్ట్ జాయిన్ దేర్. ఇదైతే మూవ్ అనేది ఇంకా ఉంది, వెయిట్ చేస్తాను. నా టార్గెట్ ప్రైస్ వచ్చి 240. వన్స్ 240 బ్రేక్అవుట్ అయితే ఇంకా ఎక్సలెంట్ మూవ్ అనేది ఉంది. ఈ లెవెల్ ఈ 240 అనేది సస్టైన్ అవ్వాలి. ఓకే అండి, వెరీ గుడ్, థ్యాంక్ యూ. మనీ బ్యాంక్ గ్రూప్లో మెసేజ్ పెట్టారు, ఎర్లీ ఎగ్జిట్ అయినట్టున్నారు. ఓకే అండి, ఎర్లీ ఎగ్జిట్ మంచిదే, లాస్ కాకుండా ప్రాఫిట్లో ఉన్నారు.
మనతో పాటు జర్నీ చేస్తే మన ఎంట్రీ ఎగ్జిక్యూషన్ అదన్నీ మీకు సింక్ అయిందంటే, అండర్స్టాండ్ అయిందంటే మళ్ళీ వెయిట్ చేయొచ్చు హ్యాపీగా. మళ్ళీ ఇన్ ఫ్యూచర్ ఆన్ డేస్ హ్యాపీ ట్రేడింగ్ చేసుకోవచ్చు అనమాట. అంటే వెయిట్ చేసి హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు. ప్రీమియం డీటెయిల్స్ అంటే లైవ్లో క్లియర్గా ఉంది కదండి. 46,500 అండి, 46,500 పుట్టు. గ్రూప్లో కూడా మెన్షన్ చేశాను, లైవ్లో క్లియర్గా ఉంది. ఓ సారీ, గ్రూప్ ప్రీమియం డీటెయిల్స్ టెలిగ్రామ్ ఛానల్లో ఒకసారి మెసేజ్ పెట్టండి. సారీ అండి సురేష్ మోహన్ గారు. ట్రేడ్ అబ్జర్వ్ చేయండి, పేపర్ ట్రేడ్ అయినా చేయండి, ఎనీవన్ మీరు చేయాలనుకున్నప్పుడు పేపర్ ట్రేడ్ అయినా చేయండి. జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఒక మినిమం లాట్ మీరు రియల్ మనీతో ఎంతైతే చేయాలనుకుంటారో జస్ట్ 4 లాట్స్ మన ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఉన్నది. ప్రీమియం చెప్పింది 4 లాట్స్ అనుకుంటే అదే 4 లాట్స్ అనేది మనం పేపర్ ట్రేడ్లో అవుట్ చేస్తే కూడా మీకు ఇది వస్తుందండి, కన్సిస్టెన్సీ వస్తుంది. నిఫ్టీ స్ట్రాంగ్, బిఎన్ వీక్. ఎస్, బ్యాంక్ సెక్టర్ వీక్గా ఉండొచ్చు. ఓకే, ఇక్కడే ఇంకొక మూవ్ అనేది మనకు రెడీగా ఉంది, అబ్జర్వ్ చేయండి. ఫైనల్గా వన్స్ 226, 230 అబవ్ బ్రేక్అవుట్ అయితే, ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అయితే అప్ మూవ్ అనేది 50 పాయింట్స్ అని కూడా ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. వెయిట్ చేయండి. ఆల్రెడీ మన ట్రేడ్స్ అయిపోయినది, బట్ ఈ లెవెల్ అనేది మనం ఎలా ఎగ్జిక్యూషన్ అనేది చూస్తాం. 2.5 మినిట్ ఉంది ఇంకా. ఈ లెవెల్లో ఇక్కడ నుంచి రివర్సల్ వస్తే మనకు డౌన్ వెళ్ళే ఛాన్స్ ఉంది. దిస్ ఈజ్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఇలా డౌన్ వెళ్ళే మూవ్ ఉంది. వన్స్ ఇది బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ వెళ్తుంది, లేదంటే డౌన్కి వస్తుంది. బిఫోర్ దట్ ఈ లెవెల్ వన్స్ ఇక్కడ రిజెక్షన్ వచ్చిందంటే EMA 20 ఇది. వన్స్ ఈ లెవెల్ నుంచి రిజెక్షన్ వస్తే మళ్ళీ అప్ సైడ్ అనేది ఫాస్ట్గా మూవ్ వస్తుంది ప్రీమియంలో. ఓకే, ఎక్స్ప్లెనేషన్ అండ్ క్లారిటీ, ట్రేడ్ క్లారిటీ ఒకసారి అర్థమవుతుందా ఏంటి అనేది ఒకసారి మెన్షన్ చేస్తే ఐఎమ్ హ్యాపీ. మెసేజ్ ద్వారా మెన్షన్ చేయండి, లైకుల ద్వారా సపోర్ట్ చేయండి. ఓకే, ప్రీమియంలో రిజెక్షన్స్ వస్తున్నాయి. వన్స్ 230 అబౌవ్, నెక్స్ట్ టార్గెట్ 270 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. వెయిట్ చేస్తాం, చూడండి. మనం ఇంకా ఫ్యూచర్లో ఏప్రిల్ నుంచి క్రూడ్ ఆయిల్ కూడా ప్లాన్ చేస్తున్నామండి. క్రూడ్ ఆయిల్ అండ్ ఫారెక్స్ 9 to 11 లైవ్, ఎవ్రీడే లైవ్ 9 to 11. Oh, this level is support. ఓకే, వన్స్ ఈ లెవెల్ పైన బ్రేక్అవుట్ అయితే మనకు PE సైడ్ అనేది క్లోజ్ అండి, అంటే ఈ ట్రేడ్ క్లోజు. ఆ తర్వాత ఎనీ ఆపర్చునిటీ వస్తే అగైన్ ప్లాన్ చేస్తాం. ఇప్పటి వరకు అయితే బిలో దిస్ లెవెల్ ఓన్లీ PE సైడ్. వన్స్ ఇది బ్రేక్అవుట్ అయితే మనము ఈ ట్రేడ్ అనేది క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, వన్స్ రిజెక్షన్స్ ప్లాన్ చేసుకొని చూస్తాం.
ఓకే, నా వ్యూ అంతా ఈరోజు పిఈ సైడ్ ఉండింది, ఎందుకంటే మనకు 500 పాయింట్స్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి ఆ రేంజ్ అనేది కంప్లీట్ అయినట్టు అనుకున్నాము. ఒక సిఈ సైడ్ మిస్ అయ్యాము, ఎర్లీ ఎంట్రీ మిస్ అయినాము. యాక్చువల్లీ ఈ ట్రేడ్ ఈ పాయింట్స్ అనేది మిస్ అయ్యాము. ఇక్కడ చూసాం కానీ మనం ట్రేడ్ ప్లాన్ చేయలేదు. 60 పాయింట్స్ ఓకే, నో ప్రాబ్లం. అన్ని ట్రేడ్స్ బుక్ చేయాలని లేదు కదా, మన టార్గెట్ 30 పాయింట్స్. ఇక్కడ క్లియర్ కట్గా 30 పాయింట్స్ అనేది బుక్ చేయించడం జరిగింది లైవ్లో. కాస్ట్ మెయింటైన్ చేసే వాళ్ళకి 50 పాయింట్స్ అనేది జరుగుతుంది. 30 పాయింట్స్లో ఇంకా మీరు ఏం ప్లాన్ చేస్తారంటే 50 క్వాంటిటీ అనేది బుక్ చేసేసుకోండి. రిమైనింగ్ 50 కాస్ట్లో మెయింటైన్ చేసుకోండి. వన్స్ 50 రీచ్ అవగానే 30కి ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది జరుపుకుంటూ అట్లా ప్లాన్ చేసుకోండి. ఓకే, ఈ 5 మినిట్స్లో ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అవ్వకుండా ఉంటే నెక్స్ట్ క్యాండిల్కి మనకు సిపిఈకి ఛాన్సెస్ ఉంటుందండి. ఈ 5 మినిట్స్ క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ అవ్వకూడదు ఈ ట్రెండ్ లైన్. వన్స్ బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అయితే సిఈ సైడ్ లేకుంటే పిఈ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇదొక రెసిస్టెన్స్, ఇదొక రెసిస్టెన్స్, ఇది రెసిస్టెన్స్, ఇది రెసిస్టెన్స్, ఆఫ్టర్ దట్ ఇది రెసిస్టెన్స్. ఓకే, డౌన్ వస్తుంది, ఇక్కడ వరకు ఉంది ఫస్ట్, సెకండ్. ఇది ఇలా టచ్ అయి పైకి వెళ్ళిపోతుంది. ఓకే, వన్స్ ఇది బ్రేక్అవుట్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే పిఈ అనేది ఫాస్ట్గా మూవ్ వస్తుంది. ఓకే, 227 రీచింగ్, 230 రీచింగ్. వన్స్ 230 పైన సస్టైన్ అయిందంటే మనకి వివ్యాప్ పైన సస్టైన్ అయిందంటే మార్కెట్ ఇంకా ఫాస్ట్ మూవ్ అనేది ఉంటుంది. స్టిల్ ఎంతమంది అబ్జర్వ్ చేస్తున్నారండి లైవ్లో? ఓకే, 50 పాయింట్స్ డన్. Clearly rocket move done. Rocket move done. Shit. $46,500. 50 points. How was the trade and 50 points done? Next target, our next target 75 points. Every point explain just to one by one. 100 points in single trade. Wait for 100 points. 50 points almost done.